బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ సర్కార్. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైంది కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రిజర్వేషన్లను 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు విధించలేదని ప్రభుత్వం చెప్తోంది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇంద్ర సాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర శాసనసభ శాసనమండలి మార్చి 17, 18 తేదీలో పాస్ చేసి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానిపై కేంద్ర హోంశాఖ జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం జూలై 22న సమాధానాలు పంపింది. అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కు పంపడం కానీ ఆమోదించడం కానీ చేయలేదు. తమిళనాడు గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులకు 3 నెలల్లోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే వాటికి ఆమోదముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయం పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. రాజు, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది తెలంగాణ సర్కార్. హైకోర్టు స్టేను సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ అనిల్, తెలంగాణ రాష్ట్ర సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరుసగా కసరత్తు చేసింది. నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత షెడ్యూల్ కూడా విడుదలైన తర్వాత హైకోర్టులో ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వు అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 9 నిలిపివేస్తూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి, అంతేకాకుండా గతంలో విధించినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించి 41, 42 జీవోలకు సంబంధించి ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా పేర్కొంటూ కూడా ఈ యొక్క స్టే విధించింది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న స్పెషల్ లీవ్ పిటిషన్ ఆన్లైన్ ద్వారా దాఖలు చేసింది. దాదాపు 50 పేజీల స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వారంలో విచారణకు వచ్చేటటువంటి విధంగా కూడా కొంత ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఒకవేళ న్యాయస్థానంలో, అత్యున్నత న్యాయస్థానంలో కూడా న్యాయం జరగకపోతే సిజేఐ బెంచ్ ముందు ఈ యొక్క పిటిషన్ మరోసారి దాఖలు చేయాలనేటటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామనేటటువంటి హామీని కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అందులో భాగంగానే ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టింది. ఆ తర్వాత బీసీల లెక్క తేల్చిన తర్వాత దాదాపు 56.33% పైగా ఈ యొక్క రాష్ట్రంలో బీసీలు ఉన్నట్లుగా తేల్చింది. ఆ తర్వాత 42% రిజర్వేషన్ కల్పించేందుకు కూడా శాసనసభలో, శాసన మండలిలో ఏకగ్రీవంగా 3వ హౌజ్ను పరిగణలోకి తీసుకొని గవర్నర్ యొక్క బిల్లును ఆమోదించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో మరోసారి
క్యాబినెట్ ముసాయిదా తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు మార్చి 30వ తేదీన ఈ యొక్క బిల్లును గవర్నర్ వద్దకు పంపగా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క బిల్లులో సవరణలు ఉన్నాయి అని తిప్పి పంపడం కానీ, అంతేకాకుండా దాన్ని తిరస్కరించడం కానీ గవర్నర్ చేపట్టకపోవడంతో దాదాపు 3 నెలలు గడిచిపోయింది. కాబట్టి తమిళనాడు రాష్ట్ర సర్కారు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా 3 నెలల కాలపరిమితి ముగిస్తే గనక అది ఆ బిల్లు రూపంలోకి మారినట్లేననేటటువంటి తీర్పును ఊటంకిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హైకోర్టు ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దాదాపు 50% సీలింగ్ రిజర్వేషన్ సీలింగ్ మించి వెళ్ళరాదు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఊటంకిస్తూ చెప్పినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్లో తీర్పు కాపీకి సంబంధించి కూడా ఇందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసును కూడా హైకోర్టు ప్రస్తావించింది. దానికి సంబంధించి కూడా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్లో 50 పేజీల పిటిషన్లో కూడా ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా మరోవైపు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ అంశానికి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా డేటా పబ్లిక్ తెలంగాణ అటు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా తీసుకోవచ్చు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ ఉపాధి కులాల వారిగా ఈ యొక్క డేటాను కలెక్ట్ చేసింది, కులగణనను కూడా సేకరించింది. దానికి సంబంధించి కూడా లెక్కలను అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసింది. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ట్రిపుల్ టెస్ట్ సంబంధించి దాన్ని అనుసరిస్తూనే ఈ యొక్క కులగణన చేపట్టాం. దాని తర్వాత ఈ యొక్క డెడికేషన్ ఏకసభ్య కమిషన్ కూడా వేశాము. వారి యొక్క పూర్తి స్థాయిలో లోతైన విశ్లేషణ, ఆ తర్వాత వారు అందించినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అనేటటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ కూడా ఈ యొక్క పిటిషన్ను దాఖలు చేసింది. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 42% రిజర్వేషన్ల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ జీవో ఏదైతే ఉందో జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ కూడా ఈ యొక్క స్టే విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్టేను హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టును తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆశ్రయించింది. నిన్న ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ను కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులు అంతేకాకుండా ఈ యొక్క మాజీ సిజిఐలతో కూడా జస్టిస్లతో కూడా చర్చించి అభిప్రాయాలు సేకరించి కూలంకషంగా ఎటువంటి పొరపాట్లు దొరలకుండా కూడా ఈ యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ను నిన్న ఆన్లైన్ వేదికగా కూడా ఈ యొక్క సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు దీనిపైన పూర్తి స్థాయిలో బలమైనటువంటి వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.